హలో అండి, బాగున్నారా? నేను మీకు ఈరోజు తేనె నిమ్మకాయతో కలిపిన వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా దానికోసం 3 నిమ్మకాయలను తీసుకోవాలి. ఇది కాచి చల్లార్చిన నీళ్ళండి. ఈ నీళ్ళల్లో మనము నిమ్మకాయని ఇలా కట్ చేసి ఇలాగా కలుపుకోవాలి. ఈ వాటర్లో నిమ్మకాయని కలుపుకోవాలి. ఆ తర్వాత మనము టేస్ట్కి తగ్గట్టు తేనె యాడ్ చేసుకోవాలి. ఈ తేనె అనేది చాలా స్వచ్ఛమైన తేనె అనమాట. ఇప్పుడు మార్కెట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. మంచి తేనె దొరుకుతుందండి. మంచి తేనెకైతే ఎప్పుడైనా సరే చీమలు పట్టవు. అది బయట పెట్టినా సరే 1 ఇయర్ అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. దీంట్లో మనము నిమ్మకాయ రసము, తేనె, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నామండి. ఇంకో టిప్ ఏంటంటే, మీకు స్వచ్ఛమైన తేనె అయితే మనము కుక్కకు పెడితే కనుక ఆ కుక్క తేనెని తినదండి. దాంట్లో బెల్లం పాకం యాడ్ అవుతే కనుక అది తినేస్తుందన్నమాట కుక్క. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కలుపుకున్న వాటర్ని మనము సర్వింగ్ గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైనా సరే మనకి జ్వరం వచ్చినప్పుడు ఈ తేనె నిమ్మకాయ కలిపిన నీళ్ళని కనుక పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా చాలా హెల్తీగా ఉంటారు. మార్నింగ్ టైంలో కూడా మనం పెద్దవాళ్ళమైనా సరే హాట్ వాటర్లో ఇలా తేనె నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగితే హెల్త్కి మనకి చాలా మంచిదండి. డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. రోజుకి 2 సార్లు తాగొచ్చు. ఇది ఏం ప్రాబ్లం ఉండదు. తేనె హెల్త్కి చాలా చాలా మంచిది. నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది కదండి, మనందరికీ తెలిసిందే. ఇది ఫైనల్గా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.